మీరు డెఫినెట్ గా అడగొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. మీరు నన్ను కరెక్ట్ బ్రదర్ వినండి బ్రదర్. అజయ్ బాబు బ్రదర్ ఒక విషయం చెప్తున్నాను, మెంటల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఉంటాడు అని చెప్తే ఇప్పుడు ఏదైనా కూడా అక్కడికి ఆ హక్కు మీకుంది బ్రదర్. నాకు చెప్పడానికి కూడా యాంకర్ అన్నాను, అదేం భూతిపదం కాదే. కొన్ని కోట్ల మంది అభిమానించే యాంకర్లు ఉన్నారు. జర్నలిస్ట్ అన్నాం, దానికి జర్నలిజం చేస్తుండాలి. వినండి, నన్ను ఒక మాట చెప్పనండి. మీరే ఒక ప్రశ్న అడుగుతారు, దానికి ఆన్సర్ ఇచ్చే లోపు మరొక ప్రశ్న దానికి తోడుగా తీసుకొస్తారు. అయితే వినండి, మీరు చాలా ప్రశ్నలు అడుగుతారు, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. నేనేమంటున్నానంటే మతం అంటే ఏంటి, మీ ఉద్దేశం ప్రకారంగా మతం అంటే ఏంటి అంటున్నాను. మతం అంటే నా తల్లిదండ్రులు నేను పుట్టక ముందు నుంచి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నారో దాన్ని నా కులంగా నా మతంగా నేను భావిస్తాను. అయితే మీ అభిప్రాయం అది కదా. మా అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడు, మేనమామల కూతుర్ని పెళ్లి చేసుకోరా, అమ్మాయి బాంధవ్యాలు బాగుంటాయని చెప్పాను. లేదు నాన్న, నాకు లవ్ చేశాను, నేను పలానా అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఆ అమ్మాయినే చేసుకుంటాను పట్టుబట్టు కూర్చున్నాడు. మా ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏంటండి వాడు అని అంటే, ఎవడింటాడమ్మా, వాడి మతం వాడిది అన్నాను. మతం అంటే అభిప్రాయం అని అర్థం. అభిమతం, అభిప్రాయం. మార్పిడి అంటే ఇచ్చిపుచ్చుకోవడం, మత మార్పిడికి అర్థం అది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు నచ్చకపోతే ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తున్నారు. పార్టీలు నచ్చకపోతే నాయకులు పార్టీలను మార్చేస్తున్నారు. కాలేజీలు స్కూళ్ళు నచ్చకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లను మార్చేస్తున్నారు. వేసే పంటలు నచ్చకపోతే, లాభం లేకపోతే రైతు పంటలను మారుస్తున్నాడు. దేశం నచ్చకపోతే ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నారు మనుషులు. అంతవరకు ఎందుకు? మారడం అనేది సహజం. 10 ఏళ్ల క్రితం నాకు నరిసిన గడ్డం లేదు, ఇప్పుడు నరిసిన గడ్డం వచ్చేసింది. మారిపోతూ ఉన్నా నేను. ఇన్ని మారేటప్పుడు ఉదయం పూట ఒక్కోర, మధ్యాహ్నం ఒక్కోర, సాయంత్రం ఒక్కోర, రేపు పొద్దున్న అది చేస్తే నేను ఏమంటానంటే, నువ్వు ఈ కూర చేయొద్దు, ఇంకో కూర చేయని అంటాను, మార్చు అని అంటాను. తన అభిప్రాయం దేవుని విషయంలో మార్చుకోవడం తప్పెట్లయితుంది? ఎవరు దేవుడు అనేది వ్యక్తిగత అభిప్రాయం. మార్చేటట్టు ప్రేరేపించడం తప్పు అంటున్నా సార్. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, భారతదేశంలో సార్ వినండి సార్, భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు అనుకోండి. మీ లెక్క ప్రకారంగానే 80% హిందువులు అనుకోవడం కాదంటారా? మీకు ఒక వీడియో చూపించాలి, నేను ఆ వీడియో చూపించాలి. నేను చూపించండి ప్లీజ్. 80 ఒకసారి అది చూడండి. లేదంటారా 80%? భారతదేశంలో 80% హిందువులు ఉన్నారండి. మీరన్న లెక్క ప్రకారంగా 80% కాదు, 90% ఉన్నారనుకోండి. అనుకోండి, ప్రధానమంత్రి హిందువు, కేంద్ర హోంమంత్రి హిందువు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులు, జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు హిందువులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా హిందువులు. వినండి బ్రదర్, మొత్తం హిందువులే. వినండి, అదే నేను అంటున్నాను. వినండి బ్రదర్, అరే వినండి బ్రదర్ అంటున్నాను నేను. అదే ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పనే. సిగ్నేచర్ ఈటీవీ హిందువుల ఛానలే, టీవీ9 హిందువుల ఛానలే, ఎన్టీవీ హిందువుల ఛానలే, సిగ్నేచర్ స్టూడియో కూడా హిందువుల ఛానలే, అన్ని హిందువుల ఛానలే. ఒకవైపు అధికారంలో మీరే ఉన్నారు, మరొక వైపు జనబలంలో మీరే ఉన్నారు, మరొక వైపు పెత్తనంలో మీరే ఉన్నారు. 80% ఉన్న మిమ్మల్ని 20% 10% ఉండే క్రైస్తవులు మభ్యపెట్టి మతం మారుస్తున్నారా? అది అంటరాని వాళ్ళు. మమ్మల్ని మీరు ఊరిలోనికి రానివ్వరు, మమ్మల్ని మీరు ఇళ్లలోనికి రానివ్వరు, మేము బండ్లకు వస్తే చేతులు నరుకుతారు, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటే రోడ్ల మీద వేటాడి వేట కొడవలతో నరికి చంపుతారు, మేము గుర్రాలు ఎక్కితే గుర్రాలకు గట్టి ఈడుస్తారు. మేము మిమ్మల్ని భయపెట్టి మభ్యపెట్టి మతం మారుస్తున్నామా? మీ దగ్గర లేనిది మా దగ్గర ఏముందని మీ వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అది మీరు హిందువులను కించపరుస్తున్నారు. మీరు ఎంతకాలం హిందుత్వంలో ఉండి అంతకంటే ఏదో పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికత దొరుకుతుంది అని వేరే దేవుని వైపు వెళుతున్న వారిని కించపరుస్తున్నారు మీరు. నేను కూడా ఒకప్పుడు హిందువునే, నన్ను కించపరుస్తున్నారు మీరు. నాకు రాముడి దగ్గర దొరికింది, కృష్ణుడి దగ్గర దొరికింది, విష్ణువు దగ్గర దొరికింది, క్రీస్తు దగ్గర ఏదో దొరికింది కనుక నేను వెళ్ళాను, అది నా వ్యక్తిగతం. మీరెవరు అంటున్నాను, మీరెవరు మత మార్పిడి చేశారా అని అడగడానికి మీరెవరు అంటున్నాను. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, అందులో మత స్వేచ్ఛ హక్కు ఉంది. ఈ దేశానికంటూ అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఉంది. 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన దేవుడిని నమ్ముకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. దేశానికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావ ప్రకటన స్వాతంత్రాన్ని మనుషులకు ఇచ్చాయి. ఇన్నుండగా మాకు నచ్చిన దేవుణ్ణి మేము ప్రకటించుకుంటాం, నచ్చిన వాడు వస్తాడు, నచ్చిన వాడు వెళ్ళిపోతాడు. మీరు మత మార్పిడి చేస్తున్నారని ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే మీ ఇష్టమేనా? రౌడీజం చేస్తారా, గుండాయిజం చేస్తారా? 80% మీరు ఉన్నారని. ఇప్పుడు మీకు ఒక వీడియోని చూపిస్తాను. మేము అంటరాని వాళ్ళమా సార్? ఈ వీడియోని ఒకసారి మీరు జూమ్ చేసి చూపించండి దయచేసి. ఒకసారి ఇక్కడ పెట్టండి, వాయిస్ వినిపిస్తుంది. ఒక్క నిమిషం ప్లీజ్. సార్ ఒకసారి దయచేసి ఈ వీడియోని చూపించండి నేను మాట్లాడడానికి ముందు. ఈ వీడియోని ఒకసారి ఒక 30 సెకండ్ల పాటు నిన్న అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సభలో విహెచ్పికి సంబంధించిన హిందువులకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి జస్ట్ ఒక 20 to 30 seconds మనం వినడానికి ట్రై చేద్దాం. ఒకసారి చూడండి.
గర్విస్తామో, ఎప్పుడైతే హిందువుగా గర్విస్తామో అప్పుడే ఈ దేశంలో హిందువులకు బ్రతకడానికి కాదు పాలించడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే హిందువులందరినీ సమానంగా చూడటం వల్ల హిందువుల చేతగంతలం అనుకుంటున్నారు. 80% ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే 20% ఉన్న అంటరాని వాళ్ళు మన మీద దాడి చేసే స్థితికి వచ్చారు. ఎవడు సార్ అంటరాని వాడు? అంటుకోవడానికి అర్హత ఎవడుకుంది ఈ దేశంలో? అంటరాని వాళ్ళు ఎవరు? ఏ సంవత్సరంలో ఉన్నాం? ఏ శతాబ్దంలో ఉన్నాం? ఏ సెంచరీ ఇది? ఎక్కడ నిలబడి ఏం మాట్లాడుతున్నారు? భారతదేశంలో 20% ఉన్న అంటరాని వాళ్ళు అంటున్నాడు. హిందువులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు ఇక్కడ? క్రైస్తవులు, ముస్లింలు, హిందుత్వంలో నుంచే బయటకు వెళ్ళిపోయినటువంటి దళితులు. వీడు ఎవడు సార్ అంటరాని వాళ్ళు అనడానికి? వీడికి ఏం హక్కు ఉంది అంటరాని వాళ్ళు అనడానికి? ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంటరాని వాళ్ళు అంటారా? వీడు నాకు దొరికితే పండబెట్టి నరం తీస్తానండి. నా ధర్మాగ్రహం అది. పండబెట్టి నరం తీస్తాను ఈ నా కొడుకు నాకు దొరికితే. పండబెట్టి నరం తీస్తాను వీడు దొరికితే. అంటరాని వాళ్ళు అన్నందుకు. అజయ్ గారు మీరు పాస్టరా లేదంటే పాస్టర్ రౌడీనా? మీరు నేను ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తాను. విమర్శలకు ప్రతి విమర్శలు చేయండి. ఎట్లా చేస్తా? అంటరానితనం ఏంటి సార్? ఎవరి గురించి మాట్లాడతారు? ఎవరంటరాని వాళ్ళు? ఎవరంటరాని వాళ్ళు? క్రైస్తవులు అంటరాని వాళ్ళ? చంపేస్తాం, నరికేస్తాం. మీరు అంటరాని వాళ్ళని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ మీకు ఇదే అంటరాని వాళ్ళు అని అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ ఇదే అంటరాని వాళ్ళు అని చెప్పి మీకు హిందూ ధర్మాలు అవే నేర్పాయా? భగవద్గీత మీకు అదే నేర్పిందా? రామాయణం మీకు అదే నేర్పిందా? చెప్పింది భాగవతం మీకు అదే నేర్పిందా? 80% ఉన్న మా హిందువులను 20% ఉన్నటువంటి మీ అంటరాని వాళ్ళు అంటారు. ఎవడు సార్ వీడు అంటరాని వాళ్ళు అంటారు? మీరు ఆ రకంగా విమర్శించారు. ఎవడు అంటున్నావు అంటరాని వాళ్ళు అంటారు? మీరు మమ్మల్ని భావోద్వేగాలతోనే చంపుతున్నారు. అంటరాని వాళ్ళు ఎవరు సార్? అంటరాని వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. ఎవడు అంటుకోవాలి మమ్మల్ని? వాడు మమ్మల్ని అసలు అంటుకోవడానికి అర్హత లేదు వాడికి. ఫస్ట్ మాట్లాడితే మమ్మల్ని అంటరాని వాడని ఎలా అంటాడు? ఉప్పు కారం తింటున్నాం, చీవునెత్తురు ఉంటుంది. అంటరాని వాళ్ళు అంటే మీరు పడతారా సార్? మీరు ఒక కమ్మనో, రెడ్డినో, వెలమనో అంటే మీకు ఆ కష్టం తెలియదు. కానీ మీరు ఒక మాలనో, మాదిగనో, కోయనో, లంబాడినో అయి ఉండి మీ కులాన్ని బట్టి మీరు అవమానించబడితే, మీ కులాన్ని బట్టి మీరు కించపరచబడితే, మీ కులాన్ని బట్టి మీరు దూషించబడితే, మీ కులాన్ని బట్టి మీరు దూరంగా గెంటి వేయబడితే అంతకంటే చావడం ఏమనిపిస్తుంది సార్? ఎలా మాట్లాడతాడు సార్? ఈ రోజు కూడా కుల వివక్ష లేదు అని మాట్లాడుతున్నారే, మరి దీన్ని ఏమంటారు? అంటే క్రిస్టియన్స్ లో ఈ పదం వినంగానే ఎందుకు మీకు పూనకం వచ్చినట్లు ఊగుతున్నారు? పాస్టర్ అజయ్ బాబు గారు ఒక్కరే ఉన్నారా? మిగతా పాస్టర్లు లేరా? లేదా మత బోధకులు లేరా? వాళ్ళ మత ప్రచారకులు లేరా? ఎందుకు వాళ్ళకు? నేను ఒక్కడనే సార్. నేను యూనిక్ సార్. నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, నాలాంటి వాళ్ళే అందరూ ఉండాలని నేను ఎప్పుడు ఆశపడ్డాను. మీరు అజయ్ బాబునే అడుగుతున్నారు. పాస్టర్ సతీష్ని అడగలా, బెల్లంపల్లి ప్రవీణ్ అడగలా, జాన్ వెస్లీని అడగలా, బ్రదర్ షఫీని అడగలా, లేకపోతే సిరాజ్ని అడగలా, అజయ్ బాబుని, మందకృష్ణ మాదిగిని అడగలా, లేకపోతే అద్దంకి దయాకర్ని అడగలా. మీరు అడిగింది అజయ్ బాబు కాబట్టి అజయ్ బాబు సమాధానం ఇలాగే ఉంటుంది సార్. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. వీడు కనబడితే మాత్రం ఓపెన్గా చెప్తున్నాను, సిగ్నేచర్ స్టూడియోలో వీడెవడో నాకు తెలియదు. కానీ వీడు క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని పట్టుకొని 20% అంటరాని వాళ్ళు అన్నాడు. వీడు కనబడితే చట్ట ప్రకారంగా ఏం చేయాలి అంటే వీడిని జైల్లో వేయాలి. ప్రభుత్వం ఏ విధమైన కేసు నమోదు చేయలేదు వీడి మీద. ధర్మశాస్త్రం ఏమంటారు? కోర్టుల ప్రకారంగా అంటరానితనం అనేది నిషేధించబడింది. కోర్టులైనా సుమోటోగా కేసు తీసుకోవాలి. కోర్టులు కూడా వీడి మీద ఏ విధమైన సుమోటో కేసు తీసుకోవాలి. ఎవరు సార్? వీడు వ్యక్తిగతంగానే మాట్లాడాడు కదా సార్. వీడికి ఏం అవసరం ఉంది? సార్? అంటరాని వాళ్ళు అని అనొద్దు సార్. అంటరాని వాళ్ళు అనొద్దు. ఎవరు అంటరాని వాళ్ళు? ఒక నిమిషం అజయ్ బాబు గారు, ఎవరో ఒకరిద్దరు చెప్పిన దాన్ని పట్టుకొని పూర్తి సమాజం మొత్తం అట్లనే ఉందనుకో. అక్కడ వాడు బాత్రూంలో కూర్చొని సింగిల్ గా సెల్ఫీ వీడియో తీసుకుని మాట్లాడలేదు సార్. వీడి పక్కన ఒక జనసమూహం బ్యానర్లు పట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు ప్రజలందరూ చూడాలని వీడు మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నావా నువ్వు, తప్పు కదా నువ్వు మాట్లాడేది అని అన్నారా జనం ఏమన్నా? వీడు అంటరాని వాళ్ళు అనగానే జై శ్రీరామ్ అంటారేంటి సార్? దానికి దీనికి ఏంటి సంబంధం అసలు? అంటరాని వాళ్ళు అని వీడు అనగానే అప్పటి వరకు మామూలుగా ఉండే వాళ్ళకి పూనకం ఒక్కసారి వచ్చినట్లు జై శ్రీరామ్ అని కేకలు పెడితే ఎవరిని అవమానిస్తున్నారు? ఇంకెంతకాలం అవమానిస్తారు సార్? ఇంకెంతకాలం పడాలి మేము? ఇంకెంతకాలం పడాలి చెప్పండి? నేను పద్ధతిగా మాట్లాడతాను సార్. నోటి నుంచి ఒక బూత్ రాదు, నోటి నుంచి ఒక తప్పుడు మాట రాదు. చాలా నీట్గా మాట్లాడతాను. నేను ఒక అడ్వకేట్ని, నేను ఒక లాయర్ని. మీతో చాలా నీట్గా మాట్లాడతాను. ఇంకెంతకాలం పడాలి చెప్పండి మీరు? ఎందుకు పడాలి మేము? మాకు అవసరమైంది. అందులో నుంచి వచ్చే ఆగ్రహమే సార్ నాది. మత మార్పిడి అనొద్దు. అది మత మార్పిడి కాదు, అభిప్రాయం మార్చుకోవడం. అంటే రెండింటికి తేడా ఏందన్నా? అభిప్రాయం మార్చడం ఏంది, మతం మార్చడం ఏంది? సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంతమంది క్రైస్తవులు సువార్త ప్రకటన కోసం బైబిల్ తీసుకొని ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో కొంతమంది వ్యక్తులు, హిందుత్వవాదులు, ఆ పాస్టర్స్ అందరినీ కూడా బలవంతంగా ఒక టెంపుల్లోకి తీసుకెళ్లారు. హనుమంతుడి టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటా, జై బోలో హనుమాన్కి
అనుకుంటా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతారామ జానకి అనుకుంటా బొట్లు పెట్టారు, రామ్ లక్ష్మణ్ జానకి అనుకుంటా అన్నారు. దాన్ని బలవంతంగా మతం మార్చడం అంటారు సార్. ఇష్టం లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కండబలాన్ని చూపించి, ధనబలాన్ని చూపించి, ఊరు బలాన్ని చూపించి, మందం చూసి కుక్క మురిగిద్ది అంటారు కదా, అట్లా చేయడాన్ని మతం మార్చడం అంటారు. అట్లా కాకుండా ఇన్ని రోజులు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం సార్, నా అభిప్రాయం. కానీ ప్రభాస్ గారిని చూసిన తర్వాత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు పవన్ గారి కంటే కూడా అని చెప్పి నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అనుకున్నాను. అది అభిప్రాయం, అది నా వ్యక్తిగతంగా సార్. మత మార్పిడి ఎట్లా అవుతుంది? ఇది అభిప్రాయం మార్చుకోవడం కదా. ఎంతకాలం శ్రీరాముడే నా దేవుడు అనుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అనుకుంటున్నాడు, లేదా అల్లా నా దేవుడు అనుకుంటున్నాడు. అది మతం మార్చడం ఎట్లయితే అంటున్నాను నేను. ఎట్లా చెప్తారు మీరు దాన్ని మతం మార్చడం అని? ఎట్లా నిర్వచిస్తారు మీరు? మీకు ఎట్లా చెప్తా అంటే ఉదాహరణ నేను మీకు ప్లీజ్ చెప్పండి, నేను వింటాను, చెప్పండి. మా హిందుత్వంలో ఒక టెంపుల్కి వెళ్ళాలని లేదంటే ఒక దేవుని దగ్గర రావాలని ఎవరు కూడా బలవంతం పెట్టరు. సెకండ్ థింగ్ ఏంటంటే క్రిస్టియానిటీకి వచ్చేసరికి ఏంటంటే దానికోసం ఒక ప్రచార రథం పెట్టుకొని, ఒక మైక్ సెట్ పెట్టుకొని, కొన్ని పాంప్లెంట్స్ పెట్టుకొని ఊర్లలో, విలేజ్లలో, గ్రామ స్థాయిలలో తిరుగుకుంటా యేసు ప్రవచనాలు చూడండి, లేదంటే బైబిల్ని చదవండి, అందులో ఉన్న లక్ష్యాలను గుర్తించండి, ఈ రకంగా వాళ్ళని మభ్యపెట్టడం కరెక్టా? ఎంతవరకు సమంజసం? అద్భుతమైన ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం చెప్పాలి నేను. మీరు అయ్యప్ప స్వాముల మాల గురించి వినే ఉంటారు. అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న తర్వాత నల్లని వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళు చన్నీళ్లతో స్నానాలు చేస్తారు. మాంసం కూర ముట్టుకోరు, వాళ్ళు మాంసాన్ని ముట్టుకోరు, స్త్రీని కూడా ముట్టుకోరు అన్ని రోజులు. ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరకు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఒక పవిత్రమైన మాలలో ఉన్నారు, మాల ధరించున్నారు. వాళ్ళని పేరు పెట్టి కూడా పిలవం, అయ్యప్ప అంటాం, స్వామి అని అంటాం. తండ్రిని కూడా అలాగే పిలుస్తారు. నేను మాంసం కూర వేసి పెడతాను, తింటారా మీరు వచ్చి? అయ్యప్ప గారు వచ్చి తింటారా? ఎందుకు తినరు? నిష్టలో ఉన్నారు కాబట్టి. అది మీ ధర్మం, అది ఆ మాలకుండే పద్ధతి, అది ఆ మాలను ధరించిన వాళ్ళు చేయాల్సిన పని. దానికి గురుస్వాములని, దానికి రాయబడినటువంటి గ్రంథాలని ఒక పద్ధతి ఉంటుంది. క్రిస్టియానిటీకి కూడా అలాగే ఒక పద్ధతి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన జరిగించిన శిలువ కార్యం గురించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెప్పమన్నారు. మీరు మాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మేము క్రీస్తుకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ప్రతి ఊరు వెళ్ళి ఎట్లా చెప్తారన్నా బైబిల్ని ఎందుకు నమ్మాలి? యేసు చనిపోయిన తర్వాత దాదాపు 200-300 సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది. ఎవరు చెప్పారు మీకు? హిస్టారికల్గా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బైబిల్ ఎప్పుడు పుట్టింది? 200-300 సంవత్సరాల తర్వాత పుట్టిందని. ఎప్పుడు చచ్చిపోయిండు? బైబిల్ ఎప్పుడు పుట్టింది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు? క్రీస్తు శకం 33.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు. అవును. ఆయన చనిపోయిన 60 సంవత్సరాల లోపు కొత్త నిబంధన గ్రంథం రాయడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి తప్పిపోగా మిగిలిన ఇంకొక వ్యక్తి అందులో జాయిన్ అవుతాడు. ఆ 12 మంది శిష్యులు వాళ్ళు ఉన్న భూమి మీద ఉన్న కాలంలోనే ఆయనతో పాటు 3.5 సంవత్సరాల కాలం పరిచయం చేసిన వాళ్ళే బైబిల్ గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఎవరు చెప్పారు మీకు 300-400 ఏళ్ల తర్వాత బైబిల్ గ్రంథాన్ని రాశారని? కళ్ళారా చూసిన వాళ్ళు, చెవులారా విన్నవాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయనతో పాటు తిన్నవాళ్ళు, ఆయనతో పాటు అధికారం పొందిన వాళ్ళు ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాశారు. అందులో 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు ఎట్లా రాశారు? ఎవరు? స్పష్టంగా రాశారు వాళ్ళు, స్పష్టంగా వాళ్ళే రాశారు. ఒకటి ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ చూసిన వీళ్ళు దేవుని ఆత్మ ప్రేరణతో చూసిన వీళ్ళే రాశారు. దేవుని ఆత్మ ప్రేరణతో ఆ పుస్తకం రాయాలని చెప్పింది దేవుని ఆత్మ, రాసింది ఎవరో కాదు. చూడని వాళ్ళనో, విన్న వాళ్ళనో, పక్కన తిరిగిన వాళ్ళనో, జరిగిన సంఘటనలు తెలియని వాళ్ళనో అడగల. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు బైబిల్ గ్రంథం. అంతేగాని ఒక యేసుక్రీస్తు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత ఒక 10,000 సంవత్సరాల తర్వాత, ఒక 10 లక్షల సంవత్సరాల తర్వాతనో ఎవరో వచ్చి చెవిలో చెప్తానో, లేకపోతే పడగదిలో గుసగుసలాడుతుంటేనో విని రాసినే కావు ఇవి. బైబిల్ పుట్టి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందని? బైబిల్ గ్రంథం అనేది కొత్త నిబంధన గ్రంథం రాయబడి దాదాపు 2,000 సంవత్సరాలు అవుతుంది. కొత్త నిబంధన గ్రంథం రాయబడి. పాత నిబంధన గ్రంథం దాదాపు 1,500 సంవత్సరాల క్రితం నుంచి రాయబడింది. అంటే 3,500 సంవత్సరాల క్రితం నుంచి. అంటే యూదులకి బ్రదర్ తోరా అని అంటారు వాళ్ళు. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం అని ఈ ఐదు గ్రంథాలను కలిపి తోరా అంటారు. అంటే దాన్ని ధర్మశాస్త్రం అంటారు. యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మోషే అనే ప్రవక్త భూమి మీద ఉన్నటువంటి కాలం నుంచి కూడా దేవుని చేత రాయబడినటువంటి ఆ గ్రంథాన్ని పాటించేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత పాత నిబంధన అనే ఆ గ్రంథంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, దాన్ని పూర్తి చేశారు. తర్వాత కొత్త నిబంధన వచ్చింది. నిబంధన అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బైబిల్లో 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. మొదటిది లీగల్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే, సంవత్సరం తిరిగేసరికి మీరు పలానా పని చేస్తే నేను మీకు 10 లక్షలు ఇస్తాను అని రాసుకున్నాం. దీని ఒక నిబంధన అంటాం. ఈ నిబంధన నెరవేరాలి అని అంటే మీరు పలానా పని చేయాల్సి ఉంటుంది. ఇది పాత నిబంధన. ఇది ఇజ్రాయేలు ప్రజలకి
ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకి దేవునికి మధ్య చేయబడినటువంటి అగ్రిమెంట్. ఆ పాత నిబంధనలోనే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చిన తరువాత భూలోకంలో బ్రతుకుతున్న ప్రజలందరితో పాటు కొత్త నిబంధన చేయబడుతుంది అని రాయబడింది అందులోనే. న్యూ టెస్టిమెంట్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆయన మనుషుల హృదయాల్లో న్యూ టెస్టిమెంట్ రాశారు. అంటే భూమి మీద ఉండే మనుషులందరితో ఒక అగ్రిమెంట్ చేశారు ఆయన. అది కొత్త నిబంధన. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. మొదటి నిబంధన ఏమో ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడైన యెహోవా చేసింది, యేసుక్రీస్తు ప్రభు చేసింది. రెండవ నిబంధన టోటల్గా భూమి మీద ఉండే ప్రజలందరితో, జాతులతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరితో ఈ షరతులకు మీరు అంగీకరిస్తే మీకు ఈ ఫలితం దొరుకుతుంది అని రాయబడినటువంటి నిబంధన రెండవ నిబంధన. అది క్రీస్తు మరణంతో రాయబడింది. కొత్త నిబంధన అంటారు.